నమస్తే ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం తెలంగాణ డిఎస్సి ఏ విధంగా అప్లై చేయవచ్చో తెలుసుకుందాం. ముందుగా టిఎస్ స్కూల్ ఎడ్యుకేషన్ అని మనం గూగుల్లో సెర్చ్ చేసినట్లయితే ఈ విధంగా ఐఎస్ఎంఈ అనే అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. ఈ అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేయగానే ఇక్కడ మీకు డైరెక్ట్ రిక్రూట్మెంట్ టిఎస్ డిఎస్సి 2023 క్లిక్ హెయిర్ దీనిపైన మనం క్లిక్ చేస్తే ఈ విధంగా డిఎస్సి పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఆన్లైన్ అప్లికేషన్ ఫీజ్ 1000 రూపీస్. లాస్ట్ డేట్ ఈ విధంగా ఇక్కడ ఇచ్చారు, 20 నుంచి మొదలవుతుంది, 21/10 వరకు ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి తీసుకుంటారు. ముందుగా రిజిస్ట్రేషన్ అండ్ ఫీ పేమెంట్, ఫిల్ ఆన్లైన్ అప్లికేషన్, నో యువర్ పేమెంట్ స్టేటస్. ముందుగా మనం రిజిస్ట్రేషన్ అండ్ ఫీ పేమెంట్లోకి వెళ్ళి ఇక్కడ మనము ఈ వివరాలన్నీ కూడా మనం ఇక్కడ నమోదు చేయాల్సి ఉంటుంది. ముందుగా ఇక్కడ నేను ఆల్రెడీ టైప్ చేసి ఉంచాను కాబట్టి ఆ విధంగా వస్తుంది. మీరు ఇక్కడ ఆధార్ కార్డ్ నెంబర్ అనేది టైప్ చేయాలి. తర్వాత ఇక్కడ అప్లికెంట్ నేమ్ విత్ సర్నేమ్, కేటగిరీ మీరు దేనికైతే అప్లై చేస్తున్నారో అది, నేను స్కూల్ అసిస్టెంట్ తెలుగు అని పెడుతున్నాను. మీడియం తెలుగు కాబట్టి నాట్ అప్లికేబుల్. వేరే సబ్జెక్ట్ పెడితే తెలుగు ఆర్ ఇంగ్లీష్ అనేది అక్కడ సూచిస్తారు కాబట్టి తెలుగు ఇంగ్లీష్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. పోస్ట్ అప్లైడ్ డిస్ట్రిక్ట్, ఏ డిస్ట్రిక్ట్లో మీరు అప్లై చేస్తున్నారు, మీరు ఏ డిస్ట్రిక్ట్ అయితే ఆ డిస్ట్రిక్ట్ ఇక్కడ మీరు ఎంటర్ చేయాలి. ఆ తర్వాత మొబైల్ నంబర్, ఈమెయిల్ ఐడి, కమ్యూనిటీ, మీ కమ్యూనిటీ ఏదైతే అది ఇక్కడ ఎంటర్ చేయాలి. తర్వాత ఎక్స్ సర్వీస్ మెన్, ఎస్ ఆర్ నో, ఎస్ అయితే ఎస్, నో అయితే నో. తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయ్, ఎస్ ఆర్ నో. ఫిజికల్లీ డిజబిలిటీ, ఎస్ అయితే ఎస్. అలాగే డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. హ్యావ్ యూ గోన్ త్రూ ద గివెన్ ఇన్ఫర్మేషన్ బులెటిన్, ఎస్ అనే పెట్టాల్సి ఉంటుంది. ఆ ఇన్ఫర్మేషన్ అంతా మాకు తెలుసు అన్నట్లుగా. యూఆర్ క్వాలిఫైడ్ యాజ్ పర్ ద గివెన్ ఇన్ఫర్మేషన్ బులెటిన్, ఎస్. క్వాలిఫికేషన్ ఉంటేనే అప్లై చేస్తున్నాం కాబట్టి క్వాలిఫైడ్ అని పెట్టాలి. తర్వాత డిక్లరేషన్ పైన క్లిక్ చేసి ప్రొసీడ్ అన్న దానిపైన క్లిక్ చేయాలి. ప్రొసీడ్ తర్వాత మనం పేమెంట్ చేయాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ ఐడి వచ్చింది. పేమెంట్ మోడ్ దేంతో అయితే అది డెబిట్ కార్డా, క్రెడిట్ కార్డా, నెట్ బ్యాంకింగ్ ఆర్ పేటిఎం కాబట్టి ఏదో ఒక దాంతో మనం ఇక్కడ పే చేయాల్సి ఉంటుంది. నేనైతే క్రెడిట్ కార్డ్ అనేది సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ మీ అడ్రస్ డీటెయిల్స్ కూడా అడుగుతున్నారు. అడ్రస్ కూడా ఎంటర్ చేసి ఆ తర్వాత మేక్ పేమెంట్ పైన క్లిక్ చేయాలి. మేక్ పేమెంట్, క్రెడిట్ కార్డ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నాను కాబట్టి ఇక్కడ క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ అనేవి ఎంటర్ చేయాలి. ఈ విధంగా డీటెయిల్స్, ఎక్స్పైరీ, అలాగే సివివి ఇవన్నీ ఎంటర్ చేసి మేక్ పేమెంట్ పైన క్లిక్ చేయాల్సి ఉంటుంది. మనం మేక్ పేమెంట్ పైన క్లిక్ చేస్తే ఇక్కడ ఓటీపీ అనేది వస్తుంది. ఆ ఓటీపీని మనం ఇక్కడ ఎంటర్ చేసి ఓకే చేయాల్సి ఉంటుంది. ఓకే, ఈ విధంగా పేమెంట్ అనేది సక్సెస్ఫుల్గా అయిపోయింది. రిసిప్ట్ కావాలంటే ఇక్కడ దీనిపైన మనం రిసిప్ట్ డౌన్లోడ్ చేసి పెట్టుకోవచ్చు. ఆన్లైన్ ఫామ్, ఇక ఆన్లైన్ ఫామ్లోకి డైరెక్ట్గా వెళ్తుంది కాబట్టి ఇక్కడ మీకు రిజిస్ట్రేషన్ నంబర్ మీకు వెంటనే మెసేజ్ వచ్చి ఉంటుంది. ఆ మెసేజ్ మీరు ఆ రిజిస్ట్రేషన్ నంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. PTM 220945 PTM 22 PTM 220943 D726F and 9
సరైనటువంటి నంబరు చేసి గెట్ డీటెయిల్స్, కాబట్టి దాంతో డీటెయిల్స్ అనేవి వచ్చేసాయి. తర్వాత నెక్స్ట్, ఇక్కడ మీరు వివరాలన్నీ కూడా మళ్ళీ నమోదు చేయాల్సి ఉంటుంది. ఎంటర్ మదర్స్ నేమ్, ఆధార్ నంబర్ ఆల్రెడీ వచ్చింది, జెండర్ సెలెక్ట్ చేసుకోవాలి, ఎంటర్ ఆల్టర్నేట్ మొబైల్ నంబర్, తర్వాత మదర్ టంగ్, క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంటే ఎస్, ఉంటే ఎస్ అని, లేదంటే నో అని. కాబట్టి క్యాస్ట్ సర్టిఫికేట్ నంబర్ కూడా అడుగుతున్నాడు కాబట్టి నంబర్ అనేది ఎంటర్ చేయాలి. CND 021503905557. తర్వాత ఇక్కడ డేట్, క్యాస్ట్ సర్టిఫికేట్ పైన ఉంటుంది డేటు 01-08-2015. డేట్ ఎంటర్ చేసి ఎంటర్ ఐడెంటిఫికేషన్ మార్క్స్, mole on the nose, identification marks 2, a mole on right here. కంపల్సరీ ఐడెంటిఫికేషన్ మార్క్స్ 2 అడుగుతున్నారు. ఆ తర్వాత ఆర్ యూ ఇన్వాల్వ్డ్ ఎనీ క్రిమినల్ కేసెస్, నో. రిజర్వేషన్, ఆర్ యూ క్లెయిమింగ్ స్పోర్ట్స్ రిజర్వేషన్, నో. ఒకవేళ స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఉంటే ఇక్కడ ఎస్ అని నమోదు చేయాల్సి ఉంటుంది. తర్వాత అడ్రస్, పర్మనెంట్ అండ్ కరస్పాండెంట్, 2 అడ్రస్లు ఇక్కడ ఇవ్వడం జరిగింది. టెంపరీ అడ్రస్ అండ్ పర్మనెంట్ అడ్రస్ 2 కూడా నమోదు చేయాలి. తెలంగాణ పిన్ కోడ్, అలాగే సేమ్ పర్మనెంట్ అది 2 ఒకటే అయితే ఇక్కడ క్లిక్ చేస్తే అయిపోతుంది, లేదంటే మళ్ళీ నమోదు చేయాలి. ఎంటర్ కాలనీ ఆర్ సొసైటీ, సింగారం, రాజాపేట్, యాదాద్రి, తెలంగాణ. పిన్ కోడ్ నెక్స్ట్, ఇక్కడ మొత్తం అకాడమిక్ డేట్స్తో సహా ఇక్కడ మనము నమోదు చేయాల్సి ఉంటుంది. క్లాస్ 1, డిస్ట్రిక్ట్, అన్నీ కూడా చాలా వివరంగా నమోదు చేయాలి. క్లాస్ 1 డిస్ట్రిక్ట్ అన్ని క్లాసులు 7th క్లాస్ వరకు మనకి ఇక్కడ వివరంగా అడుగుతున్నారు. క్లాస్ 1 స్టడీ టైప్ రెగ్యులరా లేదంటే వితౌట్ స్కూల్ స్టడీ, అంటే డైరెక్ట్గా 10th చేసి డిగ్రీ చేసిన వాళ్ళు కావచ్చు, వాళ్ళు వితౌట్ స్కూల్ స్టడీ అని పెట్టాల్సి ఉంటుంది. డైరెక్ట్గా 10th వాళ్ళు చేసి ఉంటారు కాబట్టి. ఎంటర్ స్కూల్ ఆర్ విలేజ్, స్కూల్ ఆర్ విలేజ్ అంటున్నారు.
కాబట్టి ఆ విలేజ్ ఉన్నటువంటి స్కూల్ ఉన్నటువంటి విలేజ్ పేరు నేను నమోదు చేస్తున్నాను, లేదంటే స్కూల్ పేరు కూడా నమోదు చేయొచ్చు. ఇప్పుడు ఇయర్స్, ఏ సంవత్సరం ఏదైంది అనేది మనం ఇక్కడ వివరంగా సంవత్సరాలతో సహా నమోదు చేయాల్సి ఉంటుంది. 10th, 9th, 8th, కాబట్టి 7th. 1999, 2000, కాబట్టి 1998, 99, 97, 98, 97, 98, 96, 97, 95, 96, 94, 95, 94, 95, 93, 94, 93, 94. ఈ విధంగా సంవత్సరాలన్నీ క్లియర్గా మనం నమోదు చేయాలి. చూడండి, 93, 94, 95, 96, 97, 98, 99. ఈ విధంగా లోకల్ డిస్ట్రిక్ట్ అనేది యాదాద్రి అనేది వచ్చేసింది. తర్వాత నెక్స్ట్, తర్వాత 10th స్టాండర్డ్. ఇక్కడ ఎంటర్ నేమ్ ఆఫ్ ద బోర్డ్ ఆర్ యూనివర్సిటీ అంటున్నారు. ఎస్ఎస్సి, ఎంటర్ ద ప్లేస్ ఆఫ్ స్టడీ అండ్ హాల్ టికెట్ నంబర్. డేట్ ఆఫ్ పాస్, డేట్ ఆఫ్ పాస్ అడుగుతున్నాడు. 01 డాష్, ఏ నెలలో అయిపోయింది అనేది మంత్ మాత్రం తెలుసు కాబట్టి 03 డాష్ 2003. తర్వాత గ్రేడ్స్, మార్క్స్, మార్క్స్ సెక్యూర్డ్ మార్క్స్. ఎన్ని మార్క్స్? సెక్యూర్డ్ మార్క్స్ 438. తర్వాత 10+2 గ్రూపు. అప్లికేషన్ ఫిల్లింగ్ సక్సెస్. ఈ విధంగా మనం అప్లై అనేది చాలా సులభంగా చేసుకోవచ్చు. ఇన్ఫర్మేషన్ బులెటిన్, డిస్ట్రిక్ట్, సబ్జెక్ట్, కమ్యూనిటీ వైజ్ వేకెన్సీ అన్నీ కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు.